ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించినట్లు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహు జనసమూహము ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుత కార్యముల గురించి మనము చూస్తున్నాం. ఈ వాక్య భాగములో ఆయన ఒక పట్టణములోనికి వెళ్ళినప్పుడు ఒక కుష్ఠరోగి అయిన ఒక వ్యక్తి, తన శరీరమంతా కుష్ఠరోగంతో నిండి ఉన్నది. అలాంటి వ్యక్తి యేసు ప్రభువును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడైతే కుష్ఠరోగులకు హాస్పిటల్ ఉంది. మదర్ తెరిసా ఆ ప్రియ తల్లి భారతదేశానికి వచ్చిన తర్వాత కుష్ఠరోగులను ముట్టి వారికి చికిత్స చేస్తూ వారి నిమిత్తము హాస్పిటళ్లను కట్టించి ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన కార్యములు ఆమె చేపట్టగలిగింది. అయితే ఒకప్పుడు రోగానికి మన దేశంలోనేమి ఇతర దేశంలోనేమి అది ఒక పెద్ద జబ్బు కింద మాట్లాడేవారు. కుష్ఠరోగం అంటే పెద్ద జబ్బు, అది పెద్ద రోగం. ఆ రోగంలో పడినట్టు వారికి గ్రామం నుంచి బహిష్కరణ జరిగేది. వారు ప్రజల జనజీవనం లోపల ఉండకూడదు. బైబిల్ ప్రకారంగా అయితే కుష్ఠరోగం అనేటటువంటిది శరీరంలో ఒక భాగంలో మచ్చ ఏర్పడి నున్నగైపోయి అందులో ఎలాంటి వెంట్రుకలు లేక ఆ చర్మము నిగలాడుతున్నప్పుడు యాజకులు దానిని చూచి అది కుష్ఠరోగం అని నిర్ధారించడానికి దేవాలయములో బయట పెట్టి వారం రోజులు 14 రోజులు ఈ విధంగా వారు కొంత సమయాన్ని కేటాయించి ఆ వ్యక్తిని అబ్జర్వేషన్ చేసేవారు. అది కుష్ఠరోగం అని తేలిన తర్వాత వారు అతనిని బయట పెట్టేవారు. ఒకవేళ దేవుని కృపను బట్టి ఆ కుష్ఠరోగం కనుక బాగైనట్లు కనిపిస్తే వారు జత తెల్లగువ్వ కానీ పావురాలు కానీ తీసుకుని వెళ్ళి పాప పరిహార్థ బలి, దేవునికి మరి దహన బలిలు అర్పిస్తూ వారు వారి కుష్ఠరోగము నిమిత్తము ఆ రక్తమును చిలకరించబడి వారు స్వస్థత పొందడం అనేది, దేవునికి కానుకలు అర్పించడం అనేది జరిగేది. అయితే యేసు ప్రభు వారు ఉన్నటువంటి దినాలలో అలాంటి కష్టంలోనే లేక అలాంటి విధానములోనే ప్రజలు ఉన్నటువంటి సమయం కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ కుష్ఠరోగి సాగిలపడిపోయి నమస్కారం చేశాడు. ఎందుకంటే కుష్ఠరోగి గ్రామంలో ప్రవేశించట నిషేధం. ఎవరిని తాకకూడదు, ఎవరు అతనిని తాకకూడదు. కనుక ఆ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అతనిని ప్రార్థించాడు. గొప్ప విషయం కదా అండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు నువ్వు ఎలాగైనా బాగు చేయి అని చెప్పి డిమాండ్ చేయడం లేదు, కానీ ఆయన నీకిష్టమైతే నాకు శుద్ధునిగా చేయగలవని ఆయన ఎప్పుడైతే బ్రతమలుతున్నాడో అప్పుడు యేసు ప్రభు వారు చూడండి ఒక అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన నాకు ఇష్టమే, నువ్వు బాగైపోమని చెప్పలా. తన చెయ్యి చాపి
ఆ కుష్టు రోగిని ముట్టాడు. ఎస్, మన భారతదేశానికి వచ్చినటువంటి మదర్ తెరిసా యేసు ప్రభువారు చేసిన ఈ పని తన జీవితంలో చేసినందుకు ప్రపంచంలోనే ఆమె మదర్ అని పిలువబడింది. ఆమె ఒక నన్. ఆమె వివాహము కాకుండా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి స్కూల్లో ఉపాధ్యాయునిగా ఉండాలని వచ్చి తన జీవితం సేవకు అంకితం చేసినప్పుడు స్కూల్లో ఆమె పాఠ్యపుస్తకాలు చెప్పే మాస్టర్ ఉపాధ్యాయురాలుగా ఉండడం కంటే తను ఈ యొక్క కుష్ఠరోగిని తాకి తనను బ్యాండేజ్ కట్టి తనకు చికిత్స చేసినందుకు తను ఒక దేవతగా కొనియాడబడింది. ఆమె అయితే భారతదేశంలో అనేక కుష్ఠరోగుల కొరకు హాస్పిటళ్ళు, అనేక విధాలుగా వారి ఆశ్రమాలు కట్టించగలిగింది. యేసు ప్రభునే ఆమె మోడల్గా తీసుకుంది. యేసు ప్రభు ఏం చేశారు? ఏ వ్యక్తికైతే ఊరు లోపల ప్రవేశము లేదు, ఆ వ్యక్తి చెయ్యి చాపి అతనికి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే అప్పటి వరకు తన శరీరంలో ఉన్న మచ్చలు, ఆ కుష్ఠరోగం యొక్క ఆ గుర్తులు, తన శరీరంలో ఎక్కడెక్కడైతే కుష్ఠం కనిపించిందో అవన్నీ కూడా విడిచిపెట్టేసింది. బాగైపోయాడు ఆయన. అద్భుతమైన స్వస్థత తనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభువారు ఆయనకి ఒక మాట ఆదేశించాడు. నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నువ్వు శుద్ధుడవైనందుకు మోసే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసు ప్రభువారు అతనికి ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళి ఎవరికేం చెప్పొద్దు, కానీ ఫస్ట్ నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే కుష్ఠం ఉందా లేదా అని నిర్ధారించేది ప్రధాన యాజకులు. వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. కుష్ఠరోగులు చర్చ్ లోపలికి, దేవుడి మందిరానికి రాకూడదు, కుష్ఠరోగులు ఊరు లోపల తిరగకూడదు అని అది ఎవరు నిర్ధారిస్తారంటే యాజకులకి దేవుడిచ్చిన గొప్ప ఆదేశం అది. కనుక ప్రభు అంటారు, నువ్వు వెళ్ళి ముందు ఆ యాజకులకి వెళ్ళి నువ్వు చూపించు. నువ్వు దేవాలయంకి వెళ్ళి యాజకులకు నువ్వు చూపించుకొని నువ్వు శుద్ధుడైనందుకు, నువ్వు బాగుపడినందుకు మోసే ఏ కానుకలైతే నియమించాడో ఆ కానుకలు దేవుడి మందిరానికి నువ్వు అర్పించు. అద్భుతమైన విషయం కదా అండి. ఎందుకంటే చాలామంది కృతజ్ఞతగా ఉండలేకపోతున్నారు. దేవుడు చేసిన మేలును అనేక మంది అది గ్రహించలేకపోతున్నారు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట, నువ్వు వెళ్ళి యాజకులకి చూపించి నువ్వు కానుకలు అర్పించు అని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే నిజంగా తనను బాగు చేసింది యేసు ప్రభు. యేసు ప్రభువారు తనను ముట్టారు, యాజకులు తనకు ముట్టరు. యాజకులకి కానుకలు ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామంటే అక్కడ వారు స్వస్థపరిచే కెపాసిటీ వారికి లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభుయే తనను ముట్టి బాగు చేశాడు కనుక ఆయన యేసు ప్రభుకే కానుకలు అర్పించాలి కదా. కానీ ఆయన ఏం చేశాడు? ఈ విషయము ఆ దేశమంతా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దేవాలయానికి వెళ్ళి కానుకలు అర్పించడం కంటే ఆ ప్రాంతంలో చుట్టూ తిరిగి యేసయ్య నా కుష్ఠరోగాన్ని బాగు చేశాడు అని అద్భుతమైన సాక్ష్యము చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు పేరు ఇంకా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ ప్రాంతమంతా యేసు ప్రభు వారికి నామము అనేక మంది తెలుసుకోగలిగారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు బాగుపడుతున్నారు. ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించింది. జనసమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును ఆయన దగ్గర కూడి వస్తూ ఉండేవారు. అవును, ఎక్కడ మంచి జరుగుతుందో జనాలు అక్కడికి వస్తారు. ఎక్కడ మేలు కలుగుతుందో అక్కడ ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంచుతారు. ఈరోజు మన దేశము ఎందుకో ఈ విషయాలు గ్రహించలేకపోతుంది. యేసు ప్రభు నమ్ముట ద్వారాన ఈరోజు పేదవాళ్ళు ధనవంతులు అవుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చుట ద్వారా అనేక మంది రోగులు బాగుపడుతున్నారు. యేసు ప్రభును నమ్ముట ద్వారా అనేక మంది బ్రతుకులో
అద్భుతమైన మేలు మరి కలుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసు ద్వారా మాత్రమే సాధ్యము. అయితే ఆ రోజుల్లో ఆ దేశమంతటా ప్రాంతమంతటను చాలా చక్కగా అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తును మరి అంగీకరిస్తూ ఆయన మాట వినడానికి ఎగసి వస్తున్నారు. అంతేకాకుండా రోగులు, రకరకాల విధమైన పీడితులు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి ఆ విషయాలన్నీ చెప్పుకొని వారు చక్కగా మరి బాగుపడుతున్నారు. ఈ ఉదయకాశంలో దేవుని మాట వింటున్న నా సోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు నీలో విశ్వాసం కలగాలి కదా. యేసుని నమ్ముకునుట ద్వారా నీకు మేలు. నీ కుటుంబంలో ఎంత కష్టాలున్నా, ఎంత బాధలున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఏ రోగంతో నువ్వు పీడించబడుతున్నా రా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఆ దినములో అంటరాని రోగులను, కుష్టు రోగులను నువ్వు బాగు చేశావు. ఈరోజు ఇదిగో నా స్థితి ఏది, నా ఇంట్లో పరిస్థితి ఏది అని నీ ఇంట్లో ఉన్న అనారోగ్యతలే కానీ, నీ ఒంట్లో ఉన్న బాధలే కానీ యేసు ప్రభు కనుక నువ్వు చెప్పగలిగితే, ఆ రోజైతే ఆయన శరీర రీతిగా ఈ లోకంలో సంచరించాడు, కానీ ఈరోజు ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడ ఎవరైనా సరే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు, ఇద్దరు ముగ్గురు కూడి తన సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి మధ్యకు వచ్చి ఆయన వారిని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఆ రోజు కూడాను అనేక మంది మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా వారి రోగాల నుంచి కుదుర్చబడ్డం, వారు ఆయన మాట వింటూ ధైర్యం కలిగి బ్రతకడం జరిగేది. మరి ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని తన విశ్వాసం ఉంటూ మరి యేసు ప్రభు వారు మనందరి జీవితాలను మంచి చేయడానికి అనుదినము అనుక్షణము ఆయన ఆ రోజుల్లో ప్రార్థించేవారు. ఈ రోజుల్లో కూడా పరలోకము నుండి ఆయనను మనం తొంగి చూస్తూ మన స్థితిగతులను మార్చడానికి ఆయన మన కోసం తన్నైన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు మన బ్రతుకులు మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి ఆయన కూడాను విజ్ఞాపన చేయిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏమాత్రము నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు. మానసికంగా ఏ విధమైనటువంటి బాధ వేదన పడాల్సిన అవసరము లేదు. ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎప్పుడు ఆయన కాదనడు, ఎప్పుడు ఆయన తృణీకరించాడు. కానీ తన యొద్దకు వచ్చు వారికి ఆయన నిశ్చయంగా స్వస్థతనిచ్చువాడు, దీవించువాడు, సమాధానమిచ్చు దేవుడై ఉన్నాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, ఎంతటి రోగి అయినా, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా మీ మాట విని మీ యొద్దకు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు, మంచి జరుగుతుంది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను మీ మాటలు విన్న నా ప్రియ సోదరి సహోదరులు ప్రభు స్వస్థత పొంది, సమాధానం పొంది, ఆత్మీయంగా మేలు పొంది మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా తీర్చిదిద్దుమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.